విజయవాడలో నష్టం అంచనాపై శిక్షణ కార్యక్రమం చేపట్టారు అధికారులు. దాదాపు 1600 మంది సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. నష్టం అంచనాలో ఎంఆర్ఓ, ఆర్ఐ స్థాయి అధికారులు ఉన్నారు. వీఆర్ఓలు ఇతర సిబ్బంది సాయంతో నష్టంపై అంచనా వేయనున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ను రూపొందించారు. యాప్ను ఎలా వినియోగించాలన్న అంశంపై శిక్షణ ఇస్తున్నారు. రేపటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో వివరాలు సేకరించనున్నారు. ఇసుక మొత్తం మీద విజయవాడకు సంబంధించి వాస్తవ పరిస్థితులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సునీత, ప్రస్తుతం వరద ముంపు ప్రాంతం నుంచి ఇంకా కూడా బయట పడనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలు, లోకల్ క్యాచ్మెంట్తో కురిసినటువంటి వర్షాలతో అటు ప్రకాశం బ్యారేజీకి కూడా దాదాపుగా 4 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరేటువంటి పరిస్థితి ఉంది. దీంతో ముందు చూపుతో యంత్రాంగం అంతా కూడా దాదాపుగా 50 గేట్లను ఎత్తేసి ఇప్పటికీ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నందిగామ, జగ్గేపేట పరిసర ప్రాంతాల్లో సిచ్యువేషన్ కొంతవరకు ఆందోళనకరంగా మారింది. ఇందులో భాగంగానే వైరా, కట్లేరు వంటి ప్రాంతాల నుంచి కూడా ఎగువ ప్రాంతం నుంచి ఫ్లడ్ వాటర్ దిగువకు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు కూడా ఇప్పటికీ ముంపుకు సంబంధించినటువంటి సమస్య తలెత్తుతుంది. దీంతోపాటు నిన్నటి నుంచి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు, విజయవాడ సరిహద్దు, ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం కూడా పూర్తిగా వరద నీటిలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి మనకి సమాచారం అందుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక నందిగామ, అదేవిధంగా జగ్గేపేట పరిసర ప్రాంతాల నుంచి లోకల్ క్యాచ్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. దీంతో వరదకు సంబంధించినటువంటి సమస్య మరింత ఇబ్బందికరంగా మారింది. వీటితో పాటు సహాయక చర్యలకు కూడా చాలా అవాంతరాలు ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక కొండపల్లి వద్ద, శాంతినగర్ వద్ద బుడమేరు ముంపుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అప్పుడు 3వ గండి పూడ్చినప్పటికీ కూడా ఆ తర్వాత వాటర్కి సంబంధించినటువంటి లెవెల్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాటర్ లెవెల్ పెరగడంతో బుడమేరుకు సంబంధించినటువంటి వరదకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మళ్ళీ తలెత్తేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో బుడమేరు ఎక్కడైతే కట్ట వీక్గా ఉందో, కట్ట కొంచెం హైట్ తక్కువగా ఉందో ఆ కట్ట వద్ద దాదాపుగా 4 నుంచి 7 అడుగుల వరకు కూడా హైట్ పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికీ జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా వరద ఒకవైపు, ఇంకోవైపు ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వాటరు, ఖమ్మం జిల్లా, తెలంగాణ నుంచి కురిసినటువంటి వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతానికి రావడంతో కొంతవరకు కూడా సహాయక చర్యలకి, బుడమేరు ఆధునీకరణ సహాయక చర్యలకి కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇలా వరుసగా అటు విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు, ఇటు వరద ప్రాంతాలు, ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలు అంతా కూడా విజయవాడ దిగువ ప్రాంతానికి రావడంతో బుడమేరు చూస్తున్నాము. ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందో కూడా మనకు కనిపిస్తుంది ఈ వరదల వల్ల. ఈ వరద నష్టానికి సంబంధించి కూడా అటు ప్రత్యేకించి ఒక యాప్ కూడా రూపొందించినట్లు తెలుస్తుంది. యాప్ కి సంబంధించి కూడా ఒక శిక్షణ కార్యక్రమం కూడా చేపట్టినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? యాప్ పనితీరు ఏ రకంగా ఉండబోతుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్. సునీత, ఇప్పుడు వరదకు సంబంధించినటువంటి సహాయక చర్యలు ఏదైతే జరుగుతున్నాయో ఆ సహాయక చర్యల తర్వాత జరగాల్సినటువంటి ఎన్యూమరేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమం, వరద నష్టానికి బుడమేరు వరద నష్టం తీవ్రత, కృష్ణానది వరద నష్టం తీవ్రత రెండింటిని వేరువేరుగా చూపించబోతున్నారు. అందులో భాగంగానే బుడమేరుకు సంబంధించినటువంటి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరదకు సంబంధించి ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు, దెబ్బతిన్నటువంటి రోడ్లు, రహదారులు, అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీసు, ఇళ్ళు, లైవ్గా ఉండేటువంటి లైవ్ స్టాక్ లాస్ ఏదైతే ఉంటుందో, అంటే పశువులు, ఇతరత్రా ఉన్నటువంటివి, అదేవిధంగా పంటలు, ఏదైతే ఎగుమతికి సిద్ధంగా ఉన్నటువంటి పంటలు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు లెక్కలు వేసేటువంటి పనిలో యంత్రాంగం ఉంది. సో ఇప్పుడు ఇందుకు గాను ప్రత్యేకమైనటువంటి సిబ్బంది, ప్రత్యేకమైనటువంటి యాప్ను కూడా తయారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాదాపుగా 1600 మంది సిబ్బందిని ఇప్పటికీ ఎంపిక చేశారు. వీళ్ళందరికీ కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శిక్షణ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారీగా వరదలు కురుస్తున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి. లెక్కించినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని డాక్యుమెంట్ రూపంలో తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం కన్నా కూడా ఆ టెక్నాలజీని ఉపయోగించి, టెక్నాలజీ ద్వారా ఫోన్లోనే, యాప్లోనే అప్లోడ్ చేయడం ద్వారా పూర్తిగా
రాష్ట్ర స్థాయి అధికారం మొదలుకొని దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఆర్ఐ వరకు కూడా పూర్తిగా సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఆధునిక టెక్నాలజీని ప్రత్యేకమైనటువంటి యాప్ని రూపొందించడం ద్వారా రాబోయేటువంటి నష్టం అంచనాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి విధానం అనుసరించాలి అనే దానిపైన ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చేందుకు 1600 మంది సిబ్బందిని ఇప్పటికే ఎంపిక చేశారు. ఇందులో బ్యాచ్ల వారీగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అధికార యంత్రాంగం శిక్షణ ఇస్తుంది. రేపటి నుండి వీళ్ళందరూ కూడా ఫీల్డ్కి వెళ్తారు. బుడమేరు ప్రాంతం జిల్లాల వారీగా సంబంధించి అంచనా ఎప్పటిలోపు వచ్చే అవకాశాలున్నాయి? వరద నష్టానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంచనా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సినటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి నష్టం తీవ్రతకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ బుడమేరుకు సంబంధించినటువంటి నష్ట తీవ్రతకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు చర్చగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆస్తి నష్టం, ఇల్లు ధ్వంసం, ఇల్లు డ్యామేజీలు అయినటువంటి వ్యవహారం, ప్రాణ నష్టాలకు సంబంధించినంత వరకు కూడా వ్యవసాయానికి సంబంధించి, పశువుల నష్టానికి సంబంధించి వీటన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో వీటిని ఎలా లెక్కించాలి, ఎలా బాధితులకు ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇప్పుడు 1600 మంది సిబ్బందిని ఎంపిక చేసి వారికి పూర్తిగా శిక్షణ ఇప్పించడం ద్వారా, అవగాహన కల్పించడం ద్వారా ఎన్యూమరేషన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించడం, అర్హులైతే ఎవరైతే నష్టపోయారో అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చేటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి పంపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అంశాలపైన ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చేందుకు 1600 మంది సిబ్బందికి బ్యాచ్ల వారీగా శిక్షణ ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా రేపటి నుండి ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని, అక్కడ ఉన్నటువంటి లాస్కి సంబంధించినటువంటి అంశాలను ఫోటోలు, అవసరమైతే వీడియోలతో సహా యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆ యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా ఇది నేరుగా కేంద్ర ప్రభుత్వానికి కూడా చూపించేటువంటి వీలు ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంట్ రూపంలో ఇంత వర్షంలో వరదల్లో వెళ్ళి లాస్ని డాక్యుమెంట్ రూపంలో తీసుకోవడం అది కొంతవరకు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఎక్కడికక్కడ పూర్తిగా స్థానిక ఎంఆర్ఓ, ఆర్ఐ లాంటి అధికారులు మీరు చెప్పినట్లుగా ఈ యాప్ ఎంతో కొంత కేంద్రానికి చూపించే విషయంలో కూడా హెల్ప్ అవుతుంది. మరోపక్క చూస్తే ఇటు బుడమేరుకు సంబంధించి 3వ గండి కూడా పూర్తిగా ఆర్మీ సాయంతో క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. అసలు ఇప్పుడు అక్కడున్న వాస్తవ పరిస్థితి ఏంటి హరీష్? సునీత, 3వ గంటని నిన్న మధ్యాహ్నానికి పూడ్చివేశారు. అయితే అక్కడ కొంతవరకు కూడా హైట్, బుడమేరుకు సంబంధించినటువంటి హైట్ ఏదైతే ఉందో కొంతవరకు తగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి వరద నీరు, లోకల్ క్యాచ్మెంట్కి సంబంధించినటువంటి వరద నీరు, నిన్నటి నుండి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షం, ఈ మొత్తం వరద నీటితో కొంతవరకు కూడా కొంతవరకు బలహీనపడేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కడైతే ఏపీలోకి ఎంటర్ అవుతుందో బుడమేరు, అక్కడి నుంచి దిగువ ప్రాంతాల్లో ఎక్కడైతే పల్లపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కట్టలకు సంబంధించి, కరకట్టకు సంబంధించినటువంటి బలహీనతలను ముందుగానే అంచనా వేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. అందులో భాగంగానే అవసరమైతే డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ కట్ట ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటిని నిర్మాణం చేసేందుకు అవసరమైతే ప్రొక్లైన్ను ఉపయోగించి, ఒక జేసీబీలను ఉపయోగించి ఆ కట్టను పూర్తిగా పటిష్టం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో బురద ఎక్కువగా పెరిగిపోవడంతో వాహనాలు కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. జేసీబీలు పొక్లైన్లు వెళ్ళి రహదారి క్లియర్ చేస్తే కానీ వెనకమాల లారీ వచ్చి ఆ లారీలో ఉన్నటువంటి గ్రావెల్ మెటీరియల్ని ఆ కట్ట మీద వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు చేయాలన్నా కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటిని అధిగమించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. బుడమేరు నది పరివాహక ప్రాంతం, బుడమేరు పరిసర ప్రాంతాలు ఎక్కడైతే పారుతుందో దిగువన ఉన్నటువంటి కొల్లేరు పరిసర ప్రాంతాల వరకు కూడా పూర్తిగా బుడమేరుకు సంబంధించినటువంటి కట్ట పటిష్టతకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విస్తారంగా కురిసినటువంటి వర్షాలు ఒకవైపు, ఇంకోవైపు లోకల్ క్యాచ్మెంట్ వాటర్తో కొంతవరకు కూడా బుడమేరు ఎక్కడైతే కొంతవరకు కట్ట బలహీనంగా ఉందో ఆ బలహీనపడినటువంటి కట్టని పటిష్టం చేయటం ఒక ఎత్తు అయితే, ఉన్నటువంటి కట్టని పూర్తిగా ఒక 4 అడుగులు పైగా పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే నది బుడమేరు వాటర్ ఫోర్స్ భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏమాత్రం ఎక్కడైనా కూడా మొన్నట్లాగా 3 గంటలు బండి అలాంటి గండి మళ్ళీ పడితే కనుక విజయవాడకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఒక ప్రాంతం మొత్తం సింగనగర్ వరకు కూడా పూర్తిగా మునిగిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. సింగనగర్ ముంపు గురైతే ఆ వాటర్ మధురానగర్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. మధురానగర్ నుంచి గుణదల నుంచి విజయవాడ నగరం సిటీలోకి
ఏలూరు రోడ్లోకి ఎంటర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే బొడమేరు పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ యంత్రాంగం అంతా కూడా బొడమేరు నదీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఎక్కడైతే కట్ట బొడమేరుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరిశీలిస్తున్నారు. ఉన్నటువంటి కట్టని కూడా పూర్తిగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి అంశాలపైన ఇప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా బొడమేరు పరివాహక ప్రాంతాలు, అదేవిధంగా కృష్ణానది ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి వర్షపాతం, ప్రధానంగా తిరువూరు వద్ద తెలంగాణ సరిహద్దు వద్ద 101.1 మిల్లీమీటర్ల వర్షపాతం, అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైంది. ఆ వర్షపు నీరంతా కూడా దిగువ ప్రాంతానికి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కొంతవరకు బుడమేరుకు డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కొంతవరకు కృష్ణానదికి డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తిరువూరు నుంచి విసనపేట, నూజివీడు మీదుగా బుడమేరులో ఈ నీరు కొంతవరకు కలిసేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటిపైన కూడా కొంతవరకు కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.